పాపం తన పార్టీ కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికో లేకపోతే ఒక మోటివేట్ చేసి హడావిడి చేయడానికో వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికో ప్రయత్నిస్తున్నారు కేటీఆర్. ఏదో 10 అసెంబ్లీ 10 మంది ఎమ్మెల్యేలని అనర్హుల్ని చేసేస్తారనేది, అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. అంతా తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే తెలియక మాట్లాడుతున్నారా? స్పీకర్కి వాళ్ళు ఇచ్చిన లెటర్ అయినా మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం, నిజంగా లేరు వాళ్ళు, కరెక్టే. అదే సందర్భంలో స్పీకర్ డెసిషన్ ఫైనల్, వాళ్ళు మేము బీఆర్ఎస్తోనే ఉన్నామని రాసి ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో లేరని ప్రూవ్ చేయాలంటే ఏ తీర్మానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ అప్పుడు పిలవటం, పిలిచిన తర్వాత వీళ్ళు దానికి ఓటు వేయకపోవడం, అలా వేయకపోవడం, అప్పుడు కూడా ఏం చేస్తారు, ఏ రహస్య బ్యాలెట్ పెట్టారంటే వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు. అలా కాకుండా చేతులు ఎత్తే సిస్టమ్ పెట్టి అప్పుడు వీళ్ళందరూ కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అప్పుడు వాళ్ళని అనర్హుల్ని చేయమని మళ్ళీ అడగచ్చు. అప్పుడు కూడా స్పీకర్ డెసిషనే ఫైనల్. కాబట్టి ఇక్కడ స్పీకర్ డెసిషన్ ఫైనల్. కోర్టు, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జోక్యం చేసుకోదు. రెండవది, అయితే గీతే దానం నాగేంద్రది ఒకటి ఎన్నిక జరగచ్చు. ఇక్కడ ఏదో బద్వేలు జరిగిపోతుంది, గజ్వేలు జరిగిపోతుంది ఎన్నికలు, లేకపోతే ఇంకోటి జరిగిపోతుంది అన్నటువంటిది ఉత్తుత్తి మాటే. ఇంకోటి నైతికతకు సంబంధించి అయితే బీఆర్ఎస్కి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకున్నారు. అప్పుడు లేని నైతికత ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఓన్లీ ఒకటే పాయింట్ అలా ఏంటంటే నైతికత ఆల్రెడీ చచ్చిపోయింది. ఇప్పుడు ఆ నైతికతని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే అందరూ కలిసి బాధ్యతగా స్పందించాలి.